మీరెప్పుడైనా మీ జిమ్ బ్యాగ్లో ఉన్న ప్రోటీన్ పౌడర్ డబ్బాలోనిది నిజంగా ప్రోటీన్ మాత్రమేనా, లేక దాని వెనుక ఇంకేదైనా ఉందా అని ఆలోచించారా? కండరాలు పెంచుకోవాలనో, బరువు తగ్గాలనో మనం ప్రోటీన్ పౌడర్లను ఆశ్రయిస్తుంటాం. కానీ మార్కెట్లో దొరికే అన్ని ప్రోటీన్ పౌడర్లు మనం అనుకున్నంత నాణ్యమైనవి కాకపోవచ్చు. కొన్నిసార్లు మనం కొనే ప్రోటీన్ పౌడర్లలో అసలు ప్రోటీన్ కంటెంట్ తక్కువగా ఉండొచ్చు, లేదా అది నకిలీది అయ్యే అవకాశం కూడా ఉంది. అసలు ప్రోటీన్ అంటే అమైనో యాసిడ్స్ గొలుసు. మన శరీరానికి, ముఖ్యంగా కండరాల పెరుగుదలకు, కణజాల మరమ్మత్తుకు ఈ అమైనో యాసిడ్స్ చాలా అవసరం. పాలు, గుడ్లు, మాంసం, పప్పుధాన్యాలు వంటి సహజ ఆహారాల నుండి మనం ప్రోటీన్ను పొందుతాం. చీజ్ తయారీలో పాల నుండి వేరు చేయబడిన మజ్జిగ నుండి వచ్చే వే ప్రోటీన్ నిజానికి ఒక సహజమైన, పూర్తి ప్రోటీన్ మూలం. ఇది తొందరగా జీర్ణమై కండరాలకు త్వరగా చేరుతుంది. కానీ ఈ ప్రోటీన్ పౌడర్ వ్యాపారం బాగా పెరిగాక కొన్ని కంపెనీలు లాభాల కోసం అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టాయి. ఎలాగంటే, ప్రోటీన్ కంటెంట్ను సాధారణంగా నైట్రోజన్ పరిమాణాన్ని బట్టి లెక్కిస్తారు. ప్రోటీన్లలో నైట్రోజన్ ఉంటుంది కాబట్టి ఎంత నైట్రోజన్ ఉంటే అంత ప్రోటీన్ ఉన్నట్టుగా లెక్కేస్తారు. దీన్నే అలుసుగా తీసుకుని కొన్ని కంపెనీలు తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రోటీన్ కాని నైట్రోజన్ రిచ్ పదార్థాలను తమ పౌడర్లలో కలుపుతాయి. క్రియేటిన్, గ్లైసిన్, టారిన్, మాల్టోడెక్స్ట్రిన్ వంటివి ఈ జాబితాలోకి వస్తాయి. ఈ పదార్థాలు ప్రోటీన్ లాగే నైట్రోజన్ను కలిగి ఉంటాయి కాబట్టి పరీక్షల్లో అవి అధిక ప్రోటీన్ను చూపించినా నిజానికి అవి కండరాల నిర్మాణానికి అవసరమైన పూర్తి అమైనో యాసిడ్ ప్రొఫైల్ను అందించవు. దీన్నే నైట్రోజన్ స్పైకింగ్ లేదా అమైనో స్పైకింగ్ అంటారు. ఇది మీరు కొనే పాలల్లో నీళ్లు కలిపి అమ్మినట్టే ఉంటుంది. మీరు డబ్బు చెల్లించేది పూర్తి ప్రోటీన్కు, కానీ మీకు లభించేది సగం సగం పోషక విలువలు మాత్రమే. ఇది మీ ఆరోగ్యానికి చాలా నష్టం చేస్తుంది. మీరు కష్టపడి జిమ్లో వ్యాయామం చేసి కండరాలు పెంచుకోవాలని ఆశపడి ఈ పౌడర్లు తీసుకుంటే అవి మీ లక్ష్యాలను నెరవేర్చకపోగా మీ డబ్బును వృధా చేస్తాయి. అంతేకాకుండా అనవసరమైన ఫిల్లర్లు, కృత్రిమ రంగులు, రుచులు మీ శరీరంలోకి చేరి దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. మీ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. మీకు ఆశించిన ఫలితాలు రాకపోగా నిరాశకు గురయ్యే అవకాశం కూడా ఉంది. మరి నకిలీ ప్రోటీన్ను ఎలా గుర్తించాలి? ఇది చాలా కష్టం, ఎందుకంటే ప్యాకేజింగ్ చూసి మోసపోవడం చాలా సులభం. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. కేవలం ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంది అని చూపించే ప్రకటనలను గుడ్డిగా నమ్మకండి. ప్రోటీన్ పౌడర్లోని పదార్థాల జాబితాను చాలా జాగ్రత్తగా చదవండి. అమైనో యాసిడ్ ప్రొఫైల్ స్పష్టంగా పేర్కొన్నారా లేదా చూడండి. తక్కువ ఖర్చులో అత్యధిక ప్రోటీన్ అని చెప్పే బ్రాండ్ల పట్ల అనుమానపడాలి. నమ్మకమైన, పేరున్న బ్రాండ్లను ఎంచుకోవడం ఉత్తమం. అలాగే కొన్ని బ్రాండ్లు స్వతంత్ర సంస్థల ద్వారా తమ ఉత్పత్తులను పరీక్షించుకుంటాయి. అలాంటి వాటిని ఎంచుకోవడం మంచిది. గుర్తుంచుకోండి, ప్రోటీన్ పౌడర్లు కేవలం సప్లిమెంట్లు మాత్రమే. అవి సహజ ఆహారానికి ప్రత్యామ్నాయాలు కావు. మీ ఆహారంలో పాలు, గుడ్లు, పన్నీర్, చికెన్, చేపలు, పప్పులు వంటి సహజ ప్రోటీన్ మూలాలకు ప్రాధాన్యత ఇవ్వండి. పౌడర్లు తీసుకోక తప్పదనుకుంటే మంచి నాణ్యత గల ఉత్పత్తిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యం, మీ కండరాలు రెండూ అమూల్యమైనవి. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.